నువ్వు బొట్టు తీసావంటే, నువ్వు ఏదైనా సమర్పించుకున్నావంటే, నువ్వు తెల్లని బట్టలు వేసుకుంటున్నావంటే, నువ్వు పరిశుద్ధాత్మ పొందావంటే అది ఏవి కూడా ఎవరి వలన అయి ఉండకూడదు. నీవు విత్ అనుభవంతో ఏంటి నీ యొక్క ఖచ్చితంగా నువ్వు దాన్ని అనుభవించాలి. తోమ ఏం చెప్పాడు? గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనే వెంటనే రామాట. అలా ప్రతిదీ తెలుసుకుంటే మరణం వరకు మన దేవుని కొరకు జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బాప్తిసం ఎందుకు తీసుకున్నారంటే మాస్టర్ అలా చెప్తుంది వాళ్ళని ఇంటింటికి తీసుకున్నారండి, అలా చెప్పుకోండి. అర్థమవుతుందా? లేకపోతే మీరు ఎందుకని సమర్పించుకున్నారంటే మరి ఇవ్వండి మా చర్చలు అందరూ ఉంటారు, మరి ప్రభు వాళ్ళు ఎవరో బాప్తిసం తీసుకోవాలంటే ఇలా ఉండాలి, నాకైతే అలా అనిపిస్తుంది కదా, మరి అలా అయిపోయిందండి. అలా ఉండకూడదు. ఎలా ఉన్నది? నాకు అర్థమైంది ఇదంతా వ్యర్థమని. హల్లెలూయా. ఇదంతా ఒట్టిదని, వ్యర్థమని, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని, ఏంటి నేను దేవునికి ఇష్టంగా ఉండాలని నాకు అనిపించింది. వాక్యం విన్నప్పుడు, వాక్యం వింటూ ఉంటుండగా నా హృదయంలో, నా శరీరంలో మా చర్చలో వస్తుంది తీరండి. నేను వస్తుందని బాప్తిసం తీసుకుంటే మాకు అలాంటి ప్రెజర్ లేదట. అలాంటి ప్రెజర్ ఏంటి లేదు. ఏంటి అందరూ పొట్టు తీసే ఉండేవాళ్ళు, కొంతమంది మాత్రం ఉండేవాళ్ళు అండి. కానీ నాకు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే మనం ఇంకా అంత వాక్యపు లోతుల్లోకి వెళ్ళలేదు. అయితే ఏంటి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఇంకా అక్కడి నుంచి పాస్టర్ గారు ఏం కాదు, పాస్టర్ గారు కాదు, ఆ పాస్టర్ గారు చాలా పరిశుభ్రంగా ఉంటారు. ఏంటి అతని జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి తప్ప ఎప్పుడు ఎవరిని ఎలా ఉండమని చెప్పరు. అతని నడక, అతని మాట, అతని బ్రతుకు, అతను వేసుకునే బట్టలు, చెప్పులు, అతని పట్టుకునే పుస్తకం, ప్రతిదీ కూడా మన జీవితంలో ఒక పత్రికలాగా అనిపిస్తుంది. ఇంతలాగా జీవిస్తారు, ఇప్పటికీ జీవిస్తున్నారు, అలాగే బ్రతుకుతున్నారు. ఏంటి అయితే నాకు దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. ఏంటి దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. 45వ కీర్తన చదువుతూ ఉంటుంటే దేవుని స్వరం నాకు అక్కడ ఉందని కూడా నాకు తెలీదు, దేవుని స్వరం నాకు వినబడింది. అందుకోసమే మా చర్చ అలాంటి కాకపోయినా, మాకు అలాంటి అనుభవాలు లేకపోయినా మాడన్నడు వాటి మీద ఆశ కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? ఏంటి అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఏంటి సినిమా చూడాలని ఉంది కానండి మరి చూస్తూ ఒప్పుకోరండి. ఏంటి లేకపోతే అలా ఉండాలని ఉంది కానండి మరి ఏం చేస్తాం? అన్ని మానేమన్నారు, అన్ని అలా ఉండమన్నారు. అలా కాదు. నీకు నీరుగానే ఏంటి నీ జీవితంలో రూపాంతర అనుభవంలోకి రావాలి. నీకు నీరుగా అనుభవించిన వాళ్ళని నీకు